హలో అండి. పన్నీర్ 65 మనం ఇంట్లో చేసేసుకుందామా? ఎట్లాగో వర్షాలు పడుతున్నాయి. ఊరికే రెస్టారెంట్‌కి అయితే ఎళ్లి తినలేము. ఆ 250, 300 పెట్టి కూడా 6 పీసెస్ తింటే మనకేం స్టమక్ ఫుల్ అవుతుంది కదా! అదే రెసిపీని మనం ఇంట్లో ఈజీగా చేసేసుకుంటే ఎంత బావుంటదో కదా! చాలా తినొచ్చు. స్టమక్ ఫుల్‌గా కూడా ఉంటుంది. సో, దానికోసం అనేసి ఈ వీడియో. దానికి మనం పెరుగు, పసుపు, ఉప్పు, కారం, మస్టర్డ్ ఆయిల్, తందూరి మసాలా, ఆరిగానో, పెప్పర్ పౌడర్ ఇవన్నీ నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని సైడ్‌కి పెట్టుకోవాలి. మన మెయిన్ ఇంగ్రీడియెంట్ పన్నీర్. సో, ఆ పన్నీర్‌ని మంచిగా బ్లాక్స్ లాగా కట్ చేసేసుకొని ఈ మసాలాలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లోకి క్యాప్సికమ్ అండ్ ఆనియన్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకొని. తర్వాత డ్రెస్సింగ్ కోసం అనేసి మైదా పిండి, బియ్యం పిండి దాంట్లోకి ఉప్పు, ఆరిగానో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలో ఉన్న దాన్ని తీసి డ్రెస్సింగ్ చేసేసేయాలి. చేసినాక దాన్ని మంచిగా డీప్ ఫ్రై చేస్తే వస్తుంది చూడండి. అబ్బబ్బబ్బా! సూపర్. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, వేడి వేడిగా, బయట చల్ల చల్లగా చాలా బావుంటుంది. అండ్ ఈ స్టైల్‌లో చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. మనకి అంత శ్రమ కూడా ఉండదనమాట. అండ్ మనకి ప్లెయిన్‌గా తినడం ఇష్టం లేకపోతే ఇట్లా టాసింగ్ చేసుకొని తింటే కూడా చాలా బావుంటుంది. దానికోసం మనకి టమాటో, సోయా సాస్, గార్లిక్, చిల్లీ ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం మనం కార్న్ వాటర్ ఏసేసుకుంటే థిక్‌గా అయితది. ఈ పన్నీర్ పీసెస్‌ని దాంట్లో ఏసుకొని ఇట్లా టాసింగ్ చేసేసుకొని తింటే వాహ్! రెస్టారెంట్ ఏం పనికొస్తదండి. ఇంట్లోనే మంచిగా హెల్తీగా తినేసి హ్యాపీగా ఉండండి. నచ్చితే లైక్ చేయండి.